టాటా ఆల్ట్రోస్ 2025 సంబంధించి ఫేస్ లిఫ్ట్. సో ఎక్కడ చూసినా దీనిపైన చర్చ, రివ్యూస్, ఫొటోస్ అన్నీ, ఇంకా ఇంజన్ పరంగా స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేసి ఉన్నాను డెడికేటెడ్గా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో రీసెంట్గా క్రాష్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది టాటా ఆల్ట్రోస్కి సంబంధించి. ఒక్కసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను ప్రామిస్ చేసినాను బేస్ మోడల్ ఎంతవరకు వర్త్ అండ్ అందులో వచ్చే ఫీచర్స్ మనకి వర్తా కాదా అని. సో ఈ వీడియో డెడికేటెడ్గా ఓన్లీ బేస్ మోడల్ అనమాట. మనకి బేస్ మోడల్ వచ్చేసి స్మార్ట్ అనమాట. స్మార్ట్ తర్వాత సెకండ్ బేస్ వచ్చేసి మనకి ప్యూర్. సో ఓన్లీ మన ఈ వీడియోలో ఫోకస్ వచ్చేసి స్మార్ట్లో వచ్చే ఎక్స్క్లూజివ్ స్పెసిఫికేషన్సే కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, అండ్ బలినో కంటే కూడా ఒక 20,000 ఎక్స్ట్రా అనమాట ఈ టాటా ఆల్ట్రోస్ సంబంధించి స్మార్ట్ మోడల్ ఏదైతే బేస్ మోడల్ ఉందో. సో చాలా వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫీచర్స్ పరంగా ఒక 20,000 ఎక్కువ పెట్టినా కానీ మనకి ఫీచర్స్ వైజ్, సేఫ్టీ వైజ్ చాలా వరకు ఇందులో మనకి వస్తాయి అనమాట. సో మీరు డీటెయిల్డ్గా వీడియో కనుక చూసినట్లయితే తెలుస్తుంది, అండ్ మీరు కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను దితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ముందుగా మీరు నోటీస్ చేసినట్టయితే ఫ్రంట్, సో ఎక్స్టీరియర్ ఫస్ట్ చెప్తాను. సో ఫ్రంట్ చూడొచ్చు మీరు. సో ఫ్రంట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మీరు చూడొచ్చు సేమ్ టాప్ మోడల్ లాగానే వస్తుందన్నమాట. మనకి గ్రిల్ అయితే సేమ్గానే ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే మనకి టాప్ మోడల్ వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అండ్ ముంగట మీరు చూడొచ్చు టాటా లోగో అయితే వస్తుంది. అండ్ కింద మీరు నోటీస్ చేసినట్టయితే ఒక లైట్గా మనకి స్పేసింగ్ అయితే వస్తుందన్నమాట, లైక్ హోల్ మాదిరిగా వస్తుంది. ఏం లేదు, అది 360 డిగ్రీ కెమెరా అనమాట. కాకపోతే ఇప్పుడు ఇది స్మార్ట్ మోడల్ కాబట్టి మీకు కెమెరా అట్లా ఏమీ ఉండదు. కాకపోతే డిజైన్ అట్లా ఉంది కాబట్టి మనకి ఈవెన్ టాప్ మోడల్లో కూడా ఇదే డిజైన్ చూడొచ్చు. కాబట్టి మీకు ఇందులో కెమెరా ఒక్కటి మిస్ అవుతుంది అనమాట, ఎందుకంటే బేస్ మోడల్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఈ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే సేమ్ ఇదే విధంగా వస్తుంది. మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. కాకపోతే మనకి స్మార్ట్ మోడల్ కాబట్టి హలోజన్తో వస్తుంది అనమాట ఈ స్మార్ట్ మోడల్ ఆల్ట్రోస్కి సంబంధించి. టాప్ మోడల్ కావాలనుకుంటే మీరు టాప్ మోడల్ వెళ్ళినట్టయితే ఎల్ఈడి అయితే వస్తాయి అనమాట ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి. ఇందులో మాత్రం హలోజన్ వస్తుంది. అండ్ బంపర్ కూడా మనకి సేమ్ టాప్ మోడల్ లాగానే వస్తుంది అనమాట. సో మీరు నోటీస్ చేయొచ్చు, కింద అయితే బంపర్ సేమ్ అదే విధంగా వస్తుంది. కాకపోతే మనకి ఈ ఫాగ్ ల్యాంప్ ఒక్కటి మీరు మిస్ అవుతాయి. కాకపోతే ఫాగ్ ల్యాంప్ అనేది మీరు నియర్ బై షోరూమ్స్, డీలర్స్ మీరు తీసుకునేటప్పుడు ఒక్కసారి యాక్సెసరీస్లో మీరు కనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ప్రైస్ పాయింట్ ఆఫ్ విషయానికి వచ్చినట్టయితే 6.89 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, స్పెషల్గా చెప్పనవసరం లేదు. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోదాము. సైడ్ ప్రొఫైల్ మీరు చూసినట్టయితే సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట స్మార్ట్ మోడల్ అనేది. అండ్ మనకి ఒక్కటి నచ్చేది ఏంటంటే ఈవెన్ స్మార్ట్ మోడల్ అంటే మనకి బేస్ మోడల్ అయినప్పటికీ కూడా ఓఆర్వీఎమ్స్ పైన మీరు చూసినట్టయితే ఇండికేటర్తో పాటు మనకి ఓఆర్వీఎం అయితే వస్తుంది. అండ్ విత్ పియానో బ్లాక్ మనకి ఫినిష్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది మనకి బేస్ మోడల్ మీద మ్యాక్సిమం నోటీస్ చేసినట్టయితే ఇక్కడ పైన వస్తుందన్నమాట, ఏదైతే సైడ్కి ఉంటుందో, అంటే ఓవర్వీమ్స్ ఏదైతే టర్న్ ఇండికేటర్స్ ఇవ్వకుండా సో సైడ్లో వస్తాయి అనమాట. అట్లా ఇందులో కాస్ట్ కటింగ్ అట్లా ఏం చేయలేదు. సో లుక్ వైజ్గా బాగుండడానికి మనకి ఇదే విధంగా మనకి ఓవర్వీమ్స్ పైన టర్న్ ఇండికేటర్ అయితే వస్తుంది. అండ్ వీల్ క్యాప్స్, సో గుడ్ ఏంటంటే మనకి టైర్ అయితే 16 ఇంచే వస్తుందన్నమాట ఈవెన్ టాప్ మోడల్లో కూడా మీరు నోటీస్ చేసినట్టయితే. కాకపోతే మనకి ఇందులో వీల్ క్యాప్స్ అయితే రావు. కాకపోతే మీరు నోటీస్ చేసినట్టయితే సెమీ వీల్ క్యాప్ అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. సో కింద మీద ఏదైతే టాటా లోగో ఉంటుంది చూడండి మధ్యలో, అంటే ఆ బోల్ట్స్ కనిపించకుండా మాత్రమే మీకు ఆ వీల్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ సెమీ వీల్ క్యాప్ అంటారు దాన్ని, నథింగ్ అనమాట. పెద్దగా మీకు వీల్ క్యాప్ లాగా కనిపించదు. కాకపోతే మీరు యాక్సెసరీస్లో వీల్ క్యాప్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టీల్ రిమ్ అయితే వస్తుంది కంప్లీట్గా మనకి బ్లాక్ కోటెడ్తో. ఈ స్టీల్ అంటే ఏదైతే స్టీల్ అయితే వస్తుందన్నమాట. అండ్ బీపీలో మీరు చూడొచ్చు మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది బ్లాక్ కలర్లో. సో మీరు నోటీస్ చేసినట్టయితే. అండ్ ఇంకొకటి సైడ్లో మీరు చూసినట్టయితే సేమ్ మనకి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తుంది. కాకపోతే ప్రీవియస్ వీడియోస్లో చేసి ఉన్నాను ఒక ఫీచర్ ఏంటంటే మనకి ఫ్లెష్ డోర్ పైన ఇల్యూమినేటెడ్ మనకి లైట్ అయితే వస్తుందన్నమాట మనకి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ పైన. దీనికి వస్తాయో రావో అంత ఐడియా లేదు. సో కంపెనీ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయలేదు. ఒక్కసారి అది మైండ్లో పెట్టుకుని ఒకవేళ ఈ వెహికల్ పైన ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ఫీచర్ ఉందా లేదా అని మీరు కనుక్కోవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు 16 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. కాకపోతే స్పేర్ వీల్ మాత్రం 14 ఇంచ్ వస్తుంది. ఈవెన్ టాప్ మోడల్లో కూడా మనకి స్పేర్ వీల్ అనేది 14 ఇంచే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో కాస్ట్ కటింగ్ అనమాట. ఈవెన్ సెక్షన్ కూడా కొంచెం తక్కువ వస్తుందన్నమాట, 14 ఇంచ్ సైజు వస్తున్నప్పటికీ అండ్ సెక్షన్ కూడా కొంచెం తక్కువ అయితే వస్తుంది. అండ్ రియర్కి అయితే వెళ్ళిపోదాము. సో రియర్లో మీరు నోటీస్ చేయొచ్చు, రియర్లో ఒకటి ఏంటంటే డ్రాబ్యాక్ మనకి
ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. కాకపోతే డీఫాగ్ అది అట్లా ఏమీ ఉండదు. కాకపోతే బలినో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డీఫాగ్ అది అయితే వస్తుంది బలినో, ఈవెన్ మనకి బేస్ మోడల్ అయినప్పటికీ. ఆల్ట్రోస్లో కొంచెం మనకి అది కాస్ట్ కటింగ్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే కాంపిటీటర్స్ ఇస్తున్నప్పుడు జస్ట్ డీఫాగ్ అదే కాబట్టి సేఫ్టీ పరంగా ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది, పర్టికులర్గా నా ఒపీనియన్ మాత్రమే. సో బలినోలో మనకి డీఫాగ్ అది వస్తుంది, ఇందులో బేస్ మోడల్ అయినప్పటికీ మనకి రాదు. అండ్ కింద చూసుకున్నట్టయితే టాటా లోగో వస్తుంది, ఆల్ట్రోస్ బ్యాచింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇంకొకటి నోటీస్ చేయాల్సింది, ఇందులో మధ్యలో ఏదైతే కనెక్టెడ్ ఎల్ఈడి టేల్ ల్యాంప్ ఉంది కదా, జస్ట్ ఇది షో పీస్ మాత్రమే, వెలగదు. సో లైట్ అట్లా ఏం రాదనమాట. అండ్ మనకి టేల్ ల్యాంప్ అయితే కంప్లీట్ మీకు వేరే సెటప్ అయితే కనిపిస్తుంది, లైక్ నెక్సాన్ లాగా మీరు సేమ్ అదే ఇందులో కూడా నోటీస్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే ఆల్ట్రోస్లో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. జస్ట్ మధ్యలోది ఆ కనెక్టెడ్ స్ట్రిప్ మాత్రం పనిచేయదు అనమాట. లైటింగ్ అనేది జస్ట్ మాత్రం ఇట్లా షో పీస్ లాగా ఉంటుంది. బెటర్ మనకి కాస్ట్ కటింగ్ లాగా కంప్లీట్గా రిమూవ్ చేయకుండా అట్లానే ఉంచినారు. అండ్ కింద ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ట్రోస్ బ్యాచింగ్ అయితే వస్తుంది. సో 2 రిఫ్లెక్టర్స్ అయితే వస్తాయి. అండ్ బంపర్ సేమ్ మనకి టాప్ మోడల్ లాగానే వస్తుంది. అండ్ దాంతోపాటే మనకి ఇంకోటి సేఫ్టీ పరంగా పార్కింగ్ సెన్సార్స్ కూడా 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా సేమ్ మనకి 360 డిగ్రీ కెమెరా రాదు కాబట్టి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా మనకి ఇందులో మిస్ అవుతుంది. సో ఇది ఎక్స్టీరియర్ పరంగా సంబంధించి. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ అయితే చూద్దాం. సో ఇంటీరియర్స్ మీద నోటీస్ చేయొచ్చు, కంప్లీట్ బ్లాక్ టోన్ అయితే వస్తుంది ఇంటీరియర్స్కి సంబంధించి. సో కంప్లీట్ బ్లాక్ సెటప్. సో మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ డోర్ ప్యాడ్ కానీ లేకపోతే డాష్ బోర్డ్ కానీ స్టీరింగ్ వీల్ కంప్లీట్ ఒక బ్లాక్ టోన్ వస్తుంది. కాకపోతే ఇందులో మీరు నోటీస్ చేయాల్సింది, ఈవెన్ బేస్ మోడల్ అయినప్పటికీ మీరు చూడొచ్చు ఏసీ వెంట్స్ పైన సిల్వర్వి అక్కడక్కడ టచెస్ అయితే వస్తాయి. కొంచెం మనకి లుక్ బాగా అనిపిస్తుంది. సో బేస్ మోడల్ అంటే కంప్లీట్గా మనకి ఇది బేస్ మోడల్ లాగా అనిపించకుండా కొంచెం మనకు ఒక ఇంప్రూవ్మెంట్ కిందకి మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ స్టీరింగ్ వీల్ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది మనకి ఎక్కడ చూసినా కానీ స్టీరింగ్ వీల్. సో వేరే ఆ వెహికల్స్లో కూడా ఈవెన్ నెక్సాన్ కానీ వేరే కానీ అవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ సేమ్ ఇల్యూమినేటెడ్తో పాటు మనకి అంటే ఇల్యూమినేటెడ్ లోగో ఏదైతే టాటాకి సంబంధించిందో అదే స్టీరింగ్ ఇందులో కూడా ఆ లైట్ కూడా వెలుగుతుంది ఇల్యూమినేటెడ్. అండ్ దాంతోపాటే ఇన్ఫర్టైన్మెంట్కి సంబంధించి ఏమీ మనకి మల్టీమీడియా కంట్రోల్స్ అయితే ఉండవు. కాకపోతే ఈ ఏదైతే మీరు నోటీస్ చేసినట్టయితే ఇవి వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. అంటే ఇన్ఫర్టైన్మెంట్కి సంబంధించి ఏం రావు, కాకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి అయితే ఇక్కడ బటన్స్ అయితే వస్తాయి. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు చూడొచ్చు, లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ మనకి ట్రిప్సే కావచ్చు, లేకపోతే యావరేజ్ ఫ్యూయల్, అట్లా లైట్గా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే నార్మల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీరు చూడొచ్చు అనమాట. అండ్ దాంతోపాటే మీరు చూసినట్టయితే ఈ డ్రైవర్ సైడ్స్ డోర్ ప్యాడ్ చూడొచ్చు, కంప్లీట్గా మనకి 4 పవర్ విండోస్ వస్తాయి. అంతేకాకుండా దాంతోపాటు మీరు అడిషనల్ అడ్వాంటేజ్ మనం చూసుకున్నట్టయితే ఓఆర్విఎమ్స్ అనేది ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అనమాట. సో మనం ఇంటర్నల్గా లోపటి నుంచే మీరు ఓఆర్విఎమ్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన బటన్ కూడా మీకు చూపిస్తున్నాను. సో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇది రౌండ్గా చూడండి బటన్. సో అది ఇంటర్నల్గా మనం ఓఆర్విఎమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆటో ఫోల్డ్ అనేది ఫీచర్ అయితే మిస్ అవుతుంది. కాకపోతే థ్యాంక్ గాడ్ బేస్ మోడల్ అయినప్పటికీ ఇంత మంచిగా మనం ఎలక్ట్రానికల్లీ ఇంటర్నల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓఆర్విఎమ్స్ అనేది. సో మనకి ఆటో ఫోల్డ్ అనేది మనకి లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే బేస్ మోడల్ మీద నోటీస్ చేసినట్టయితే ఈ ఎలక్ట్రానిక్ ఫీచర్ అనేది ఇవ్వదన్నమాట. అంటే బటన్ సిస్టమ్ అనేది ఇవ్వదు. సో చాలామంది కాస్ట్ కటింగ్గా చేస్తూ ఉంటారు అనమాట. సో అది ఇందులో మీరు నోటీస్ చేయడానికి లేదు. అండ్ ఇంకొకటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రాదు. సో మీరు యాక్సెసరీస్లో ఒకవేళ ప్రిఫర్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఒక్కసారి మీకు వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ పర్టికులర్ బేస్ మోడల్ తీసుకుంటున్నట్టయితే ఒక్కసారి మీరు కనుక్కోండి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రాదు. సో ఏసీకి సంబంధించి యూనిట్ అనేది మాన్యువల్ అయితే వస్తుందన్నమాట. చూడొచ్చు మీకు బేసిక్ ఏసీ యూనిట్ అయితే వస్తుంది స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటే మీరు నోటీస్ చేసినట్టయితే కింద లైక్ స్పేస్ కొంచెం లైట్గా ఉంటుందన్నమాట, ఫోన్ పెట్టుకోవడానికి ఇంకా ఏమైనా వేరే. అండ్ హ్యాండ్ బ్యాగ్ పక్కన కూడా మీరు నోటీస్ చేయొచ్చు, లైక్ 2 కప్ హోల్డర్స్ కూడా వస్తాయి. అండ్ చిన్నగా కొంచెం స్టోరేజ్ స్పేస్ లాగా ఉంటుందన్నమాట ఆ హ్యాండ్ బ్యాగ్కి కొంచెం కింద అనేది. గేర్ రాడ్ మీద నోటీస్ చేసినట్టయితే అండ్ మనకి ఆ ట్రాన్స్మిషన్కి సంబంధించి 5 స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి సంబంధించి మాత్రమే మనకి ఈ బేస్ మోడల్లో ఇస్తున్నదన్నమాట, ఏదైతే స్మార్ట్ వేరియంట్ ఉందో. మళ్ళీ మనకి ఏఎంటీ అట్లా కావాలంటే ప్యూర్ అట్లా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈవెన్ మీకు డీజిల్ కూడా రాదు. కాకపోతే బెటర్ ఏంటంటే సిఎన్జీ కూడా వస్తుంది. అండ్ 12 వోల్ట్ మనకి అవుట్పుట్ కూడా వస్తుంది అనమాట. అండ్ సీట్స్ విషయానికి వచ్చినట్టయితే సో మీరు చూడొచ్చు, సో ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి.
ఫ్రంట్ డ్రైవర్ కో డ్రైవర్ వచ్చేసి మనకి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ అనమాట. సో రియర్లో చూసుకున్నట్టయితే ప్యాసింజర్కి సంబంధించి సో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే మనకి రియర్లో వస్తుంది. ఈవెన్ థై సపోర్ట్ కూడా మీరు చూడొచ్చు అనమాట. లైక్ రియర్ సీట్లో ఇంతకుముందు థై సపోర్ట్ పెంచేది కదా, సో ఆ థై సపోర్ట్ పెంచింది కూడా మీకు ఇందులో కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఏంటంటే బెటర్ ఐసోఫిక్స్ కూడా మనకి ఇందులో ఇస్తున్నారు. అండ్ దాంతోపాటే మనకి సేఫ్టీ గురించి విషయానికి వచ్చినట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వస్తాయి ఇందులో. అండ్ దాంతోపాటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. రీసెంట్గా మీరు నోటీస్ చేసినట్టయితే ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. ఆల్ట్రోస్ అనేది మనకి క్రాష్ టెస్ట్ అయిపోయింది గ్లోబల్ ఎన్క్యాప్లో. సో 5 స్టార్ మళ్ళీ స్కోర్ చేసింది అనమాట కొత్త ఆల్ట్రోస్ 2025కి ఫేస్ లిఫ్ట్కి సంబంధించి. సో ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే మనం సో ఇప్పుడు ఇంజన్ చూసుకున్నట్టయితే మనం ఇంజన్కి సంబంధించి సేమ్ ఒకటే ఇంజన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు 1.2 లీటర్ మనకి న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి అంతకుముందు ఏదైతే ఆల్ట్రోస్లో పాత టర్బో పెట్రోల్ ఉండేనో అది ఇప్పటివరకు ఇంకా తీయలేదు. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను నేను. ఒక 5-6 మంత్స్ ఇట్లా గ్యాప్ అయితే పడుతుంది అనమాట. కాకపోతే ఈ స్మార్ట్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఒకటే ఇంజన్ ఆప్షన్ వస్తుంది, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అయితే వస్తుంది, డీజిల్ అయితే రాదు. సో డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఓన్లీ మనకి 2 మోడల్స్లో మాత్రమే వస్తుంది. అది సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. కాకపోతే స్మార్ట్ మోడల్కి సంబంధించి ఓన్లీ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ మాత్రమే వస్తుంది పెట్రోల్ ఇంజన్. అండ్ దాంతోపాటే ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది, ఏఎంటీ రాదు. కాకపోతే బెటర్ మనకి సిఎన్జీ అయితే వస్తుంది. సో మనకి 1.2 లీటర్ పెట్రోల్ ఏదైతే నాన్ సిఎన్జీ ఉందో 17 to 18 దాకా వస్తుంది. ఈవెన్ సిఎన్జీ చూసుకున్నట్టయితే 22 to 25 వరకు బాగానే వెళ్తుంది డ్రైవింగ్ని బట్టి. సో మైలేజ్ అనేది డ్రైవింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ విధంగా నడుపుతున్నాం, ఎంత సేఫ్గా నడుపుతున్నాం, ఎంత స్మూత్గా నడుపుతున్నాం అన్న దాన్ని బట్టి మనకి మైలేజ్ అనేది పెరగవచ్చు తగ్గవచ్చు. అందుకే మీరు నోటీస్ చేసినట్టయితే కొంతమందికి మైలేజ్ బాగా వస్తుంది, ఏ వెహికల్ తీసుకున్నా ఇంకొంతమందికి మైలేజ్ కొంచెం డ్రాప్ అవుతుంది. సో అది మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఏఎంటీ అయితే రాదు. సో ఇది ఓవరాల్గా స్మార్ట్కి సంబంధించి 6.89లో బాగానే వర్తబుల్. ఈవెన్ మీరు ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా కొంచెం 20,000 బలినో కంటే ఎక్కువ పెట్టినా కానీ మ్యాక్సిమం మనకి సేఫ్టీ పరంగా ఇంకా చాలా వరకు ఫీచర్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఓవర్ గేమ్స్ మనం ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇంటర్నల్గా మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానికల్లీ మనం మాన్యువల్గా కాకుండా అట్లా చాలా వరకు ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. కొన్ని మనకి డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రాదు. కాకపోతే బేస్ మోడల్లో అది కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. యాక్సెసరీస్లో మనం కవర్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఏదైతే ఈ ఫాగ్ ల్యాంప్స్ అట్లా కూడా మనం యాక్సెసరీస్లో కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మనకి బేస్ మోడల్లో సన్ రూఫ్ అయితే రాదు. సో మీరు నోటీస్ చేయొచ్చు. సో సన్ రూఫ్ అనేది రాదు, కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది ఈ విధంగా మనకి ఆ పైన అనేది. సో సన్ రూఫ్ అయితే రాదు. 2025 ఫేస్ లిఫ్ట్ స్మార్ట్ మోడల్ విచ్ ఇస్ ప్యూర్ అంటే బేస్ మోడల్ అనమాట. కంప్లీట్గా 6.89 lakhలో ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే సేఫ్టీ పరంగా అన్నిటి కూడా వస్తున్నాయి. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఎందుకంటే స్టాండర్డ్గా వస్తుంది, మీకు కర్టెన్లో కూడా వస్తుంది అనమాట. కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్తో సహా వస్తుంది ఈ టాటా ఆల్ట్రోస్ స్మార్ట్కి సంబంధించి. సో ఇది ఇవాళ వీడియో స్మార్ట్ వేరియంట్ టాటా ఆల్ట్రోస్ 2025 ఫేస్ లిఫ్ట్. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.